నా దగ్గర ఉందా కారు, నా కొడుకు దగ్గర ఉందా? సరే, ఈరోజు నేను కూడా ఛాలెంజ్ విసురుతున్నా. అయ్యన పాత్రుడు, ఆ కారు నా దగ్గర ఉంటే ఈరోజు సెకండ్లతో నేను రాజీనామా చేసే సిద్ధమని చెప్పేసి నేను చెప్తా. ఎమ్మెల్యే గారు వాడాలి స్టిక్కరు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఆ కారులో వాడుతూ ఉంటారు. అంతేకాని బయట వాళ్ళు ఎందుకు వాడతారండి? ఈ పక్కన ఉన్నటువంటి మంత్రి గారు వాళ్ళ అబ్బాయి ఆ రౌండ్ చేసిన వ్యక్తే A14 గ్రూప్ ఫోటో. మరి అతను ఎవరో తెలియదు అన్న మనిషివి గ్రూప్ ఫోటోలో ఇంట్లోనే ఫోటో తీసుకొని మీ అబ్బాయి పక్కన నుంచి తీసుకున్నారంటే దీనికి కాదంటారా మంత్రి గారు? ఇది పక్కన ఎమ్మెల్యే స్టిక్కర్ క్లియర్ గా ఉంది. కారు ముందు తీసుకున్న ఫోటో ఎమ్మెల్యే స్టిక్కర్, అదే నెంబర్, టెంపరీ రిజిస్ట్రేషన్. ఇది మంత్రి గారి ఇంటి ముందు కారు, ఇది మంత్రి గారి ఇల్లు. ఇందాక సైడ్ నుంచి చూశారు ఫుల్ సైజు. మంత్రి గారి ఇంటి ముందు కారు అది, అదే కారు, అదే రిజిస్ట్రేషన్. ఆ అబ్బాయి అదే కారు డ్రైవ్ చేస్తూ వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నాడు. సేమ్ కారులో వాళ్ళ అబ్బాయి రోజు తిరుగుతున్నాడు, అదే కారులో. అంత రాంగ్ అవసరం చూపించాలి. అదిగో కాన్వే, ఆ కారు వెనకాల కాన్వే. ఆ కారు ఒకటే కాదు, వెనకాల మరి కారులు కాన్వే. ఆ కారులో పైన ఓపెన్ చేసి జనాల్లో చెయ్యి కూడా తిరుగుతున్నాడు కుర్రాడు, అదే కారులో. TS09 DC TC 0262. ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి. దీన్ని బట్టి ఏంటంటే ఇంతకంటే మంత్రి గారికి ఏమైనా ప్రూఫ్స్ కావాలా? ఇంకా ఉన్నాయి చూపించడానికి, అందరూ ఉన్నాయి. ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను నేను. అంటే నేను మీరు అన్నారు, మీరు ఏమన్నా నిరూపించగలిగితే నేను రాజీనామా ఇస్తానని చెప్పి అతనే స్పీచ్ లో చెప్పాడు. నేను కామెంట్ చేశారు, ఇదిగో నేను చూపించాను. దీనికి మళ్ళీ కామెంట్ ఏంటంటే ఒక ముద్దాయి అదే కేసులో, సేమ్ కేసులో ముద్దాయిగా ఉండి అరెస్ట్ అయ్యి రిలీజ్ అయినటువంటి ఆ ముద్దాయి మీ కారు ఇవ్వడం ఏంటి? అందులోకి పుట్టినరోజు కానుకన్నారు, పుట్టినరోజు నాడు లంచం తీసుకున్నావు. అంత ఖరీదైన కారు, ₹1 విలువ చేసే కారు నీకు ఇచ్చాడంటే ఏదో ఆశించి కదా ఇచ్చాడు. ఏటి ఆశించి ఇచ్చాడో మీరు చెప్పాలి అప్పుడు మంత్రి గారు. అంచేది మీరు కబుర్లు చెప్పి తప్పించుకోవడం కాదు, మీరు అడ్డుగా బుక్ అయిపోయారు, అడ్డుగా మాట్లాడుతున్నారు. అంచేత ఈ వాస్తవాలన్నీ ఒప్పుకొని నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా ఇస్తే మంచిది.